హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అన్ని టిఫిన్స్కి ఒక్కటే చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మరి రోజు కొంచెం అల్లం బెల్లం మనం తీసుకోవాలి కాబట్టి హెల్త్ విషయంలో కూడా చాలా మంచిది కాబట్టి రోజు ఈ చట్నీ వేసుకోవాలి. పల్లీ చట్నీ ప్లస్ ఈ చట్నీ కూడా వేసుకుంటే రెండు చట్నీలతో తినడం మనకి అలవాటు కదా, టిఫిన్స్కి చాలా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ మీరు కూడా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 10 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా దేంట్లోకైనా అదిరిపోయే కాంబినేషన్ ఈ అల్లం చట్నీ. మరి ఎండుమిరపకాయలు వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ధనియాలు ఎండుమిరపకాయలు వేగాక ఒక గుప్పుడు అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, అల్లం, ధనియాలు చల్లారాయి. ఇవి మిక్సీ జార్లో వేసుకుని 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసి స్వీట్కి సరిపడా కొంచెం బెల్లం కూడా వేసి, మనకి ఎంత పలుచగా కావాలో దానికి సరిపడా వాటర్ కూడా వేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అవుతుంది. దీనికి పోపు పెట్టుకుందాము. మరి పోపు కోసం బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 4 వెల్లుల్లి రెమ్మలు దంచి వేయాలి. వేగాక కొంచెం జీలకర్ర, పసుపు, ఇంగువ అన్నీ వేసి వేయించాక కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుని చల్లారాక అల్లం చట్నీ వేసి కలుపుకోవడమే. చట్నీలు ఏవైనా కానివ్వండి, మనం అప్పటికప్పుడు తినే అయితే వేడి మీద వేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చల్లారాక పోపు చట్నీ అందులో కలుపుకోవాలి. ఇదండి ఈ వీడియో. మరి అల్లం చట్నీ మీకు కూడా నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.